రమణ గోకుల టైం ఎంతదని చెప్పు. నిన్న ఎంత అయిందో ఈ రోజు కూడా అంతే అయింది. అదే రమణ గోకుల టైం ఎంతదో చెప్పరా. అదే చెప్తాను సుబ్రహ్మణ్యం, నిన్న ఎంత అయిందో ఈ రోజు కూడా అంతే అయింది అంటున్నా. సరే నిన్న ఎంత అయింది? మొన్న ఎంత అయిందో నిన్న అంతే, మొన్న ఎంత అయిందో నిన్న అంతే అయింది. సుబ్రహ్మణ్యం, పరిస్థితిని బట్టి నువ్వు మారచ్చు, నేను మారచ్చు, కానీ టైం మారదు సుబ్రహ్మణ్యం, ఒకేలా నడుస్తుంది. నా టైం బ్యాడ్ ఉంటే నేను టైం అడిగినా, ఇంకోసారి నేను టైం అడిగితే నీ చెప్పుతో కొట్టు. నా చెప్పులు కాస్ట్లీ, నీ చెప్పుతో నువ్వు కొట్టుకో, నీ చెప్పుతో నువ్వు కొట్టుకో. అయ్యో పాపం, ఆయన ఏమన్నా మీ ఆస్తి అడిగారా? టైమే కదా అడిగారు, చెప్పకపోయారా? నేను 5,000 పెట్టి వాచ్ కొనుక్కుంది వాడికి టైం చెప్పడానికి, నీకు టైం చెప్పడానికి కాదు. నాకు నేను టైం చూసుకోవడానికి. ఆయన పని మనిషి లాగే ఉండు. ఇంట్లో పనులు చేయడం సరిగా చేత కాదు, అన్నిట్లో ఏలు పెట్టడం చేత అవుతాయి నీకు. అవును హనీ, నాకించే మీరే చెప్పాలి నాకు. అయినా మీతో మీ ఆవిడ కాపురం చేస్తుంది చూడండి, ఆవిడ హ్యాట్సాఫ్ చెప్పాలి నిజంగా. సరిగ్గా చెప్పాను సూయ. రేపు నెల నుంచి నీకు 100 రూపాయలు జీతం పెంచుతున్నా. షాక్ అవ్వకు, నిజంగానే పెంచుతానులే. ఇల్లాలంటే ఏంటో తెలుసా నీకు? ఏంటి? ఇంటికి దీపం ఇల్లాలు. అవునా? అదేంటి లైట్స్ ఆఫ్ చేస్తున్నావు? ఇంటికి దీపం ఇల్లా అన్నావు, వెలుగు వెలుగు వెలగవే. ఇంటికి దీపం వెలుగు అన్నావు కదా, వెలగవే. చంపేస్తా వెలుగు. నువ్వు దీపం అన్నావు కదా, వెలుగు. లైట్ ఆఫ్ చేసి వెలగమంటున్నాడే. నాటకాలు చేస్తున్నారా మీరు? ఇంటికి దీపం ఇల్లాలైతే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఎందుకు, శ్రీశైలం ప్రాజెక్ట్ ఎందుకు, పక్క రాష్ట్రాల నుంచి కరెంట్ అప్పు తెచ్చుకోవడం ఎందుకు? ఇంటికి దీపం ఇల్లాలే అయితే ప్రభుత్వము గల్లీకో స్తంభాన్ని నిలబెట్టదు, మిమ్మల్ని నిలబెడుతుంది. ఇంటికి దీపం ఇల్లాలు, మొగుడి జీవితంలో సగభాగం పెళ్ళాలు అనే సోది మాటలు ఆపండి. నిన్ను కట్టుకున్నాను చూడు, నా కర్మయ్యా బాబు. వర్మాన్ కట్టుకుంటే తెలిసేది నీకు, వాసిపోయేది.